మామ, ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మన తెలుగులో 3 సినిమాలు వచ్చాయి. ఒక సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఇంకో సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇంకొక సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చింది అనమాట. సో ఈ 3 సినిమాలు నిన్నటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా గేమ్ చేంజర్ సినిమా నిన్నటితో 5 days కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే బాగా వచ్చాయి మావా, మరి అద్భుతం కాదు కానీ డీసెంట్ గా వచ్చాయి అనమాట. కానీ సెకండ్ డే నుంచి హెవీ డ్రాప్స్ అయితే ఈ సినిమాలో చూస్తూ ఉన్నాం కలెక్షన్స్ పరంగా. సో దానికి లాట్ ఆఫ్ రీజన్స్. ఈ కంటెంట్ చాలా మందికి నచ్చకపోవటం, అండ్ ఈ రిలీజ్ అయిన 3వ రోజే డాకు మహారాజ్ రావటం. సో లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. సో రీజన్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఈ 5 days లో ఈ సినిమా కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 171 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 95 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 223 కోట్లు మామ. సో ఇంకా 128 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట. ఎక్కడ అంత గొప్పగా అయితే లేవు కలెక్షన్స్. ఉన్నంతలో హిందీలో అయితే కొంతవరకు పర్లేదు మామ, బాగానే హోల్డ్ చేస్తూ ఉంది. సో చూద్దాం లాంగ్ రన్ లో ఇంకా ఈ సినిమా ఎలా కలెక్ట్ చేస్తుందో అనేది. ఇంకా రెండో సినిమా బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్. ఈ సినిమా నిన్నటితో 3 రోజులు కంప్లీట్ చేసుకుంది మామ. సో 3 days కంప్లీట్ అయ్యేసరికి కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చి 88 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 54.5 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 82 కోట్లు మామ. సో ఇంకా బ్యాలెన్స్ వచ్చి 27.5 కోట్లు. సో ఇంకా 27.5 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట. అండ్ మూడవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం, వెంకీ మామ నటించిన సినిమా. సో ఈ సినిమా అయితే ఫస్ట్ రోజే వెంకీ మామ సినిమాల పరంగా ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి మామ కలెక్షన్స్ పరంగా. సో కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 40 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 23.5 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 43 కోట్లు మామ. సో ఇంకా బ్యాలెన్స్ 19,50,00,000 అనమాట. సో నాకు తెలిసి ఈ రోజు అండ్ రేపు ఈ 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోద్దని నా అభిప్రాయం. సో చూద్దాం. ఈ సినిమా అయితే బీభత్సంగా ఆడుతుంది మామ. నిన్న ఫస్ట్ డే అనమాట. రిలీజ్ అయిన ప్రతి థియేటర్ మ్యాక్సిమం హౌస్ఫుల్ అయింది. కొన్ని థియేటర్లు అయితే ఎక్స్ట్రాగా సీట్స్ కూడా వేశారనమాట. ఈ సినిమాకి టికెట్లు దొరకకపోతే సో ఎలాగో సినిమా చూడాలి కాబట్టి వేరే సినిమాలకు వెళ్ళారు. అంటే డాకు మహారాజ్, గేమ్ చేంజర్కి వెళ్ళారు. సో ఇలా చాలా అరుదు. ఆ సినిమాకి దొరకకపోతే ఇలాంటి సినిమాలకు వెళ్తారు, కానీ దీనికి దొరకకపోవడంతో అలాంటి సినిమాకి వెళ్ళారు అనమాట. సో వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్ తో అలా ఉంటుంది అయింది కనెక్షన్. సో ఇది 3 సినిమాలు నిన్నటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాం మామ. టాటా.